అందరికీ నమస్కారం అండి. నా పేరు బండారు జలదుర్గ. యాక్చువల్లీ సున్నిపెంటలో ఏం జరుగుతుంది అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా టిల్ టు డేట్ ఇప్పటిదాకా కూడా ఊరు అలాగనే ఉంది, హాస్పిటల్ అలాగనే ఉంది, కొంచెం మార్పు కూడా లేదు. ఈ హాస్పిటల్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో నా కుటుంబం ఒకటి ఉంది. యాక్చువల్లీ మా అక్క 2000లో ఈ హాస్పిటల్లో ఎంతో ప్రెగ్నెంట్ లేడీ ఎంతో పెయిన్స్తో ఉంటే మార్కాపురం అప్పటికప్పుడు తీసుకెళ్ళండి అని చెప్పారు. అప్పుడు మా ఫాదర్ దగ్గర డబ్బులు కూడా లేని సిచ్యువేషన్, అప్పుడు కార్లు కూడా అవైలబుల్ లేని సిచ్యువేషన్, ఏమీ లేని సిచ్యువేషన్. మా అక్క బతుకుతుందా చచ్చిపోతుందా అని డాక్టర్స్ కూడా డిక్లేర్ చేసినారు. అంత భయంకరంలో మా అక్కని ప్రైవేట్ హాస్పిటల్లో సిజరింగ్ చేసినారు. సిజరింగ్ చేసిన తర్వాత తను ఎంతో స్ట్రగుల్ అనుభవించింది. తర్వాత మళ్ళీ 2017లో అదే హాస్పిటల్ అట్లనే ఉంది, ఏమీ మార్పు లేదు, చేర్పు లేదు. 2017లో మా ఫాదరు హాస్పిటల్లో జనరేటర్ లేక చనిపోయిన దాఖలాలు. అంటే మా డాడీ నాతో ఆ రోజు 3:30కి ఫోన్ మాట్లాడారు. డాడీ నేను రేపు వచ్చేస్తాను, బయలుదేరుతున్నా, ఆఫీస్లో వర్క్ అయిపోయింది నాకు, నేను బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నా డాడీ, నైట్ కల్లా ఇంట్లో ఉంటాను అని నేను మా డాడీకి చెప్పాను. జస్ట్ 3:30కి నేను ఫోన్ చేసిన 5 o'clock లోపల నాకు మా డాడీ డెత్ వార్త వినపడింది. అంటే మా డాడీకి ఈ హాస్పిటల్లో ఏ ఫెసిలిటీస్ లేవని నేను మా డాడీకి ఇంట్లో ఇన్వెంటరేటరు, ఆక్సిజన్ మిషను, బైపాప్ మిషను, నెబ్లైజరు అన్నీ కూడా అవైలబుల్ చేసినాము. ఆ రోజు ఊర్లో కరెంటు లేదు. అంటే ఆ రోజు సిచ్యువేషన్ ఎలా ఉందో ఈ రోజు పెద్ద హాస్పిటల్ సిచ్యువేషన్ సేమ్ పొజిషన్. తర్వాత 2020లో మా మదరు ఇంట్లో మనిషి పడిపోతే హాస్పిటల్లో ఇంజెక్షన్ చేసే దిక్కు నాదుడు కూడా లేడు. నేను వెళ్ళాక మా మదర్ నాకు ఫోన్ వచ్చింది, ఇట్లా మీ అమ్మగారు కింద పడ్డారు అని. ఆ రోజు మంగళగిరి ఆఫీస్ షిఫ్ట్ అవుతుంది. సో నేను ఆ ఫైల్స్ అక్కడికి సర్దడానికని నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది, ఇట్లా మీ మదర్ కింద పడ్డారు, పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ చేసినాము, తొందరగా రామ్మా అంటే నేను ఇమీడియట్లీ ఇంకా అక్కడ ఆఫీస్ నుంచి నేను బయలుదేరి వచ్చినప్పుడు కూడా కనీసం మా మదర్కి నేను వచ్చే వరకు కూడా కనీసం ఇంజెక్షన్ చేయలే. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామనేది ప్రజలు మీకు మీరే ఆలోచించుకోండి. ఎప్పటికి ఇంక గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపడేది, ఎప్పటికి బాగుపడుతుంది గవర్నమెంట్ హాస్పిటల్? ఇక్కడ శ్రీశైలం అనేది మొత్తం దర్శనాలకు వచ్చే ఒక ఆలయం. సో చాలా పవర్ఫుల్ ఆలయం శ్రీశైలం. ఈ జిల్లా ఆ జిల్లా, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని రాకుండా అన్ని స్టేట్ల నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని కంట్రీల నుంచి వచ్చే ప్రదేశము, చూసే ప్రదేశము. అలాంటిది సున్నిపెంటలో ఓ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే హాస్పిటల్ బాగులేని పరిస్థితి. ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక అనాథనైనా, తల్లి తండ్రి అక్క లేని ఒక అనాథనైనా. మా తర్వాత ఎంతో మంది కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ హాస్పిటల్ ఇంకా బాగుపడదు. అంటే ఎవరు వెళ్ళినా మీరు మార్కాపురం పోండి, మీరు కర్నూలు పోండి, మీరు హైదరాబాద్ పోండి, ఇంతే. ఇంకా ఆన్సర్ ఆఫ్ వే మీరు వెళ్ళిపోండి. మా మదర్ని నేను కరోనా టైంలో నేను ఇక్కడికి తీసుకొచ్చా. సెక్రటరియట్లో ఫుల్ కరోనా ఉంది అనేసి మా మదర్ని నేను ఇక్కడికి తీసుకొని వచ్చిన. అప్పుడు కూడా నేను పెద్ద హాస్పిటల్కి వెళ్తే మా మదర్కి మళ్ళీ స్ట్రోక్ వచ్చింది. మా మదర్కి మళ్ళీ నెక్స్ట్ టైం స్ట్రోక్ వస్తే మార్కాపురం పోండి అంటున్నారు. అంటే ఒక ఆడపిల్లని వెనక ఒక అన్న సపోర్ట్ కానీ, ఒక మగ సపోర్ట్ కానీ నాకు లేకుండా ఒక ఆడపిల్ల ఎంత దూరం అని ట్రావెల్ చేస్తుంది? అంటే ఒక గైనిక్ డాక్టర్ సరైన వాళ్ళు లేరు. అంటే సిజరింగ్కి చేయడానికి ఒక గైనిక్ డాక్టర్ లేరు, ఒక రిక్రూట్మెంట్ లేదు, ఒక స్కానర్ లేదు, అండ్ కార్డియాలజిస్ట్ లేరు, అండ్ న్యూమరాలజిస్ట్ లేరు, అండ్ ఆర్థోపిక్ లేడు, అండ్ ఈ మధ్య కాలంలో ఒక డెంటల్ డాక్టర్ వచ్చారు. ఓకే, ఈజ్ గుడ్, నేను వాళ్ళ గురించి కూడా నేనేం మాట్లాడను. అంటే మెయిన్ మనుషులకు వచ్చేది ఎక్కువ గైనిక్ ప్రాబ్లమ్స్ లేడీస్కి. సో గైనిక్ డాక్టరు ఉన్నా కూడా హెవీ, అంటే దాంట్లో చాలా ఉంటాయి కాబట్టి గైనిక్ డాక్టర్ సీనియర్ డాక్టర్స్ లేరు. అండ్ కార్డియాలజిస్ట్ హార్ట్కి సంబంధించిన డాక్టర్స్ లేరు. అండ్ న్యూమరాలజిస్ట్ అంటే బ్రెయిన్కి సంబంధించిన డాక్టర్స్ లేరు. ఆర్థోపిక్ అంటే
మనకి అవయవాలలో ఏదైనా కింద పడితే ఈ సున్నిపేటలో ఎంబడే పుట్టకమంటాయి. ఎందుకు అంటే కూడా రీజన్ నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఆర్థోపిట్టు లేడనమాట. అండ్ ఆల్సో మనకి సంబంధించిన కొన్ని జనరల్ డాక్టర్స్ లేరు. అంటే మనిషిని చూసి నంబడే జస్ట్ వెళ్తారు, ఒక బాటిల్ పెడతారు, ఎన్ఎస్ కానీ ఆర్ఎస్ కానీ గ్లూకోజ్ పెడతారు, పెట్టి నంబడే ఇంకా 5 నిమిషాలు చూస్తారు. చూసి యూ వాంట్ గో టు మార్కాపురం అండ్ ఆల్సో కర్నూల్ అండ్ ఆల్సో హైదరాబాద్. నేను చెప్పేది ఒకటే, పేదవాళ్ళు ఉంటారు, ధనికులు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. 2000లో మా డాడీ ఇక్కడ ఏ డబ్బులు లేవు, 400 రూపీస్తో మేము మార్కాపురం వెళ్ళాం. నేనే చెప్తా, నాదే ఉంది ఎగ్జాంపుల్. సో అందరు అలానే ఉన్న వాళ్ళే ఉండరు కదా, లేని వాళ్ళు కూడా ఉంటారు. నేను 2000లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. సో పెద్ద హాస్పిటల్లో చేసే సిచ్యువేషన్ ఇది. ఇప్పటికైనా 2000 నుంచి 2025కి వచ్చాం, సెంచరీకి వచ్చినాం, అయినా కూడా హాస్పిటల్ ఏం మారలే. అదే వాతావరణం, అదే కల్చర్, అదే స్టాఫ్, ఎవరు మారలే. అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా పెద్ద హాస్పిటల్ని గవర్నమెంట్ వాళ్ళు ఈ వీడియో ద్వారానైనా చూసి దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరుచుకొని దయచేసి నారా చంద్రబాబు నాయుడు సార్, ఐ రిక్వెస్ట్ ఫర్ దెమ్ యూ అండ్ ఆల్సో ప్లీజ్ రిఫర్ ది గవర్నమెంట్ హాస్పిటల్ అండ్ స్టాఫ్ అండ్ రిక్రూట్మెంట్. ప్లీజ్ విజిట్ ది గవర్నమెంట్ హాస్పిటల్. మీ వరకు ఎవరైనా మీ నోటీస్కి తేవటం లేదేమో కానీ మీకు నేను బాగా తెలుసు. హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే 10 ఏళ్ళు జాబ్ చేసిన మీ హయాం టైంలో నేను. సో మీకు నేను బాగా తెలుసు, మీరు నన్ను చూసే ఉన్నారు. సో ఇప్పటికైనా కొంచెం మీరు విజిట్ చేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ని కొంచెం బాగా చేస్తారనేసి నేను నా పర్సనల్ రిక్వెస్ట్గా నేను కోరుకుంటున్నాను సార్.